ఈ మధ్య రాహుల్ గాంధీ గారు చెప్పిందంటే, ఆయన బయటికి తీసుకొచ్చింది ఓట్ చోరీ సార్. ఓట్ చోరీకి సంబంధించి ఆయన ఒక పెద్ద ఉద్యమం బయటికి తీసుకొచ్చారు. నిజంగా ఈవీఎంలకు సంబంధించి ఓట్ చోరీ గురించి ఈ ఈ రెండిటి మీద ఎందుకంటే మీరు పబ్లిక్‌లో ఉన్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో మీరు అక్కడ పరిటాల రవి అనే వ్యక్తి అక్కడ ఏం చేశారు? ఆ టైంలో మీరు అక్కడ ఉండి కూడా చాలా ఎలక్షన్ నడిపించిన పరిస్థితి ఉంది. నిజంగా ఈవీఎంలు మేనేజ్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఓట్ చోరీ జరిగిందంటే మీరు మీరు నిజమని భావిస్తున్నారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఓటర్ లిస్టుల్లో దొంగ ఓట్లు ఉండడం అనేటువంటిది కామన్‌గా జరిగే అంశమే. హ్మ్. కాకపోతే అవి ఎప్పుడూ ప్రక్షాళన చేసుకుంటూ వెళ్ళాలి. ఓట్లు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకొని క్లీనప్ చేస్తూ ఉండాలి. ఓకే. దీంతో పాటు ఎవ్రీ ఇయర్ మామూలుగా ఏఎస్‌డి అబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ అనే లిస్ట్ కూడా తయారు చేస్తాం. ఈ అబ్సెంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అప్పుడు మహదేవపుర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఏ రకంగా దొంగ ఓట్లు ఉన్నాయనేది ఆయన చూపించారు కదా. 1,250,250 ఓట్లు ఉన్నాయని చూపించారు కదా. సో అవి విత్ ప్రూఫ్స్ చూపిస్తున్నారు కదా, ఫోటోగ్రాఫ్స్, ఓటర్ ఐడి అన్నీ కూడా చూపించారు. రెండవది ఈవీఎంస్ అనేవి హ్యాక్ చేయొచ్చు అనేది ఎలన్ మస్క్ చెప్పున్నారు కదా. సో ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ క్యాన్ బి హ్యాక్డ్. సో దానివల్ల ఇది హ్యాక్ చేయరు అనడానికి మన దగ్గర ఏం ఆధారాలు లేవు. ఎలక్షన్ కమిషన్ కూడా హ్యాక్ చేయడానికి అవకాశం లేదని చెప్పడం లేదు. మేము చేసే విధానంలో అది జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్తుంది. సో ఈ చర్యలు తీసుకునేది ఎవరు? మనుషులే కదా. సో ఆ మనుషులు తప్పు చేయకూడదని ఎక్కడుంది? కాబట్టి మనం ఏమంటామంటే ఒక మెషిన్ మీద ఎందుకు ఆధారపడాలి? అది అనుమానంగా ఉంది కదా, అనుమానంగా ఉన్న మెషిన్ ఎందుకు మనం కంటిన్యూ చేయాలి? ఓకే. బ్యాలెట్ పేపర్స్ మీద వెళ్ళిపోదాం. ప్రపంచం అంతా బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు చేసుకుంటుంది. మనం కూడా బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు చేసుకుందాం అని చెప్తున్నాం. ఓకే. ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ రావాలి. ప్రజలందరూ కూడా మాకు బ్యాలెట్టే కావాలి, ఈవీఎం వద్దు అనేటువంటి ఒక ఉద్యమం తీసుకురావాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జయప్రకాష్ నారాయణ లోక్ సత్తాతో వచ్చారు. దాంతోపాటు జై భారత్ అనే పార్టీతో లక్ష్మీనారాయణ గారు ఆయన వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని దాంతో ఒకటితో వస్తున్నారు. అక్కడ చూసినట్టయితే సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే డబ్బు పెట్టాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఓట్లు కావాలంటే ఓట్లు కొనాలి. కొనగలుగుతుందా? మందు పోయాలి, పోగలుగుతుందా? రిగ్గింగో లేకపోతే మేనేజ్ చేయగలగాలి. ఇవన్నీ చేసే అవకాశం ఉందా? అంటే అవకాశం కాదు, ఇవి చేస్తేనే రాజకీయ పార్టీలు మనుగడతో ఉంటాయి. ఎందుకంటే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా చాలా చెప్పొచ్చారు ఆయన. కానీ కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోయారు. లక్ష్మణ్ గారు కూడా పోయిన ఎలక్షన్లో కూడా ఆయన పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్ళ ఏదైతే ఫెయిల్ అయిన చోట మీరు ఎలా సక్సెస్ అవుతారనుకుంటున్నారు? సిద్ధాంతం అండి, ఐడియాలజీ. ఇప్పుడు యాజ్ ఆఫీసర్స్గా వాళ్ళంటే నాకు రెస్పెక్ట్ ఉంది. ఓకే. వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఓకే. బట్ పొలిటికల్గా వచ్చినప్పుడు ఒక ఐడియాలజీ అనేది ఉండాలి, ఒక టార్గెట్, ఒక ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఉండాలి. ఐ హ్యావ్, బికాస్ 80% ఆఫ్ ద పీపుల్ కోసం వచ్చాము మేము. సో వాళ్ళని అధికారంలో భాగస్వాములు చేయాలని వచ్చాము. అందువల్ల నేను వచ్చేటప్పుడు జస్ట్ లైక్ దట్ వచ్చి ఒక పార్టీ అనౌన్స్ చేయలేదు. ఒక 2,929 కిలోమీటర్లు పాదయాత్ర చేశాము. 1,000 గ్రామాలు, 1,00,000 మంది జనాలు కలిసాం. రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు ఏంటి, ఏం కోరుకుంటున్నారు జనం అనేటువంటి దాని మీద ఒక అసెస్మెంట్ చేసుకున్నాం. ఓకే. సో ఇట్లా ఒక అధ్యయనం చేసి ఒక ఆలోచన విధానంతో వచ్చిన్నాము. ఒక నిజాయితీతో పనిచేయాలని నిలబడుతున్నాము. అదే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాము. ఓకే. అందువల్ల ఒక చోట ఫెయిల్ అయింది కాబట్టి అన్నీ ఫెయిల్ అయిపోతాయి అనుకోవడం లేదు. ఒక చోట సక్సెస్ అయితే అన్నీ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు అలా అనుకుంటే కేజ్రీవాల్ కూడా ఆఫీసర్ పార్టీకి వచ్చాడు, ఆయన సక్సెస్ అయ్యాడు కదా. కాబట్టి ఆ సక్సెస్ని చూసి వచ్చింది కాదు, ఆ ఫెయిల్ని చూసి భయపడేది కాదు. వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాలజీ అండ్ అవర్ ఓన్ మెథడాలజీ, ఎలా పనిచేయాలి. ఇప్పుడు గ్రాస్ రూట్ నుంచి కూడా ఒక నిర్మాణాత్మకంగా వెళ్ళాలి, సంస్థాగతంగా నిర్మాణం చేయాలని ప్రయత్నం మొదలుపెట్టాము. ఓకే. గ్రామాల్లో పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి కమిటీలు, మండలం, నియోజకవర్గం, జిల్లా, ఇట్లా ఇవన్నీ కూడా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి. చేసి అప్పుడు ప్రజలకు గౌరవం, వాళ్ళ మనసును గెలుచుకునే అవకాశం వస్తుంది 2029 ఎలక్షన్ అనేది టార్గెట్. ఓకే. 2029 ఎలక్షన్స్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ? ఎస్. ఈ రోజున ఆలోచన అయితే మేము 175 నియోజకవర్గాల్లోనూ సంస్థాగతంగా వ్యవస్థ నిర్మాణం చేయడం ప్రారంభం చేశాం. ఓకే. ఒక విజయ దళం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఆ దళాన్ని గ్రామాన ఏర్పాటు విజయ దళాన్ని
గ్రామాల్లోనూ మండలాల్లోనూ నియోజకవర్గాలను ఏర్పాటు చేయటం మొదలుపెట్టాం. సో ఈ విధంగా ఆ విజయదళం అనే సంస్థాగత వ్యవస్థ నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి పనులు చేస్తాము, సేవలు అందిస్తాము, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల కోసం పోరాడతాము. ఆ రకంగా ప్రజలకు చేరువై వారి నమ్మకాన్ని గెలుచుకుని మేము 29లోకి అధికారంలోకి రావాలనేది మా ఆలోచన. విజయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు 2029లో అంటే ఏం ఆ, చెప్తారు? అది తిరుపతిలో చాలా ఉన్నాయి. పోటీ చేశారు లాస్ట్ పోయినసారి. అది జస్ట్ ఊరికే Just, ఒక hmm. అండర్స్టాండ్ చేసుకోవడానికి అసలు system. ఏంటి ఎలా ఉంటుంది ఆ, నెక్స్ట్ 29లో ఎక్కడ చేయాలనుకుంటున్నారు ఏం చెప్తారు? అది ఉన్నాయి, అంటే కన్సిడరేషన్లు ఉన్నాయి. అంటే అక్కడ కుప్పం లాగా, పులివెందుల లాగా, లేకపోతే పిఠాపురం లాగా మీరు కూడా ఏదైనా అనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇంకా చాలా టైం ఉంది మనకి. ఇప్పుడు 27 వరకు సెన్సస్ జరుగుద్ది, ఆ తర్వాత ఒకవేళ డీలిమిటేషన్ కూడా జరుగుద్దేమో. ఇవన్నీ చూసుకుని చేసుకోవాలి. బట్ అంతవరకు ఆగం. ఈలోపు మేము ఒక ప్రాంతాన్ని మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? Yes. దీనికి సంబంధించి ఏం చెప్తారు? డెఫినెట్గా నేను రైతులకు సంబంధించి ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వనిది, చెయ్యనిది ఒక వినూత్నమైనటువంటి పథకం రైతుల కోసం తీసుకురాబోతున్నాం. ఓకే. అలాగే యూత్ కోసం వీళ్ళందరూ ఏదో జాబ్ క్యాలెండర్స్ అన్నారు, లేకపోతే ఇన్ని ఉద్యోగాలు అన్నారు, అన్ని ఉద్యోగాలు అన్నారు. కంప్లీట్గా యూత్ రిలేటెడ్గా జాబ్ క్రియేషన్ కానీ, వాళ్ళ పోర్ట్ఫోలియో క్రియేషన్ కానీ, స్టార్టప్ కంపెనీస్, ఎంఎస్ఎంఈ ఏర్పాటు, వాటికి సంబంధించినటువంటి రాయితీలు కానీ, వీఆర్ కమింగ్ విత్ ఏ ఆల్ న్యూ అండ్ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తోటి వస్తున్నాం ఓకే. యూత్కి సంబంధించి. సిమిలర్లీ మహిళలకు సంబంధించి వాళ్ళ ఇళ్లలో ఉన్న ఊరిలోనే ఉండి లైవ్లీహుడ్స్ చేసుకుని రెస్పెక్టబుల్గా బ్రతకడానికి ఏ రకమైనటువంటి మార్గాలు ఇవ్వాలి అనే దాని మీద ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్స్ తయారు చేసుకున్నాం. సో అట్లా ఫార్మర్స్ కానీ, యూత్ కానీ, విమెన్ కానీ, ఇవన్నీ కొంత పేదలని ఆదుకుంటాయి. ఇక మిగిలినటువంటి సెక్షన్స్ పేదలకు ముఖ్యంగా మా ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఆస్తులు, భూములు, ఉపాధి ఇచ్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా తయారు చేయాలనేది. అంతేకాని డబ్బులు పంచడం, సోమరిపోతులుగా ఉంచడం అనేది కాదు మా ఉద్దేశం. ఓకే. వాళ్ళకి పని చేయగలిగే కెపాసిటీ ఉంది, ఆ పని చేసే కెపాసిటీని పెంచి ఇంకా సంపాదించుకునే దారి చూపించడం అనేది. ఇలా ఇన్నోవేటివ్గా ప్రతి సెక్షన్కి సంబంధించి ప్రోగ్రామ్స్ తోటి ముందుకు వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, విద్య, ఆరోగ్యం, ఈ 2 అంశాలను మాత్రం పూర్తి స్థాయిలో, బికాస్ ఈరోజు విద్యే ఇక్కడ మనందరిని నిలబెట్టింది. సో పేదరిక నిర్మూలనకు పునాది విద్య. అది పూర్తి స్థాయిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. ఆ చట్టం ప్రకారంగా ప్రతి ఒక్కరికి 14 సంవత్సరాలు వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది ఎవరైనా చేయడం లేదు. అవును, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం వచ్చిన తర్వాత కూడా చేయడం లేదు. విద్యా హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత కూడా సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆ పని చేయడం లేదు. కంప్లీట్ ఫెయిల్యూర్ ఉంది గవర్నమెంట్స్లో. పైగా ఎవరైతే విద్యను వ్యాపారంగా చేశారో వాళ్ళని క్యాబినెట్లో మంత్రులుగా పెట్టుకుని కొనసాగుతున్నాయి ఈ ప్రభుత్వాలు. విద్య అనేది వ్యాపారం కాకూడదు. ఎక్కడ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో విద్య వ్యాపారం కాదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంపల్సరీగా అందరికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఒక మ్యాండేట్. హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్. సో ఈ రివైవల్ తెస్తాం. అలాగే వైద్యం కూడా. ఇప్పుడు వైద్యం కార్పొరేట్ హాస్పిటల్స్ని పెంచి పోషించడానికి రకరకాల పథకాలు పెట్టి చేయడం కాదు, అది ప్రభుత్వం చేయాల్సిన ప్రైమరీ యాక్టివిటీ అది. ఓకే. కాబట్టి హాస్పిటల్స్ని డెవలప్ చేయడం, బలోపేతం చేయడం, ఎక్విప్ చేయడం, అల్ట్రాసోనిక్ సిస్టమ్స్ దగ్గర నుంచి లేటెస్ట్ టెక్నాలజీని హాస్పిటల్స్లో వాడి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు స్ట్రెంగ్థెన్ చేసి గవర్నమెంట్ ఇవ్వాలి ఫ్రీ మెడిసిన్ అండ్ ఫ్రీ హెల్త్ కేర్. అలాంటి రివైవల్ తీసుకొస్తాం, వినూత్నంగా వస్తాం. మా ప్రోగ్రామ్స్, మా మేనిఫెస్టో సందర్భంలో చెప్తాం.